హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బయట బండి మీద చిట్టి చిట్టి పునుగులను మనం చూస్తూ ఉంటాం కదా, అవి చాలా రుచిగా ఉంటాయి కదండి. సో ఎవరికైనా ఇంట్లో అలాగనే మనం ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. మరి అలాంటి చిట్టి చిట్టి పునుగుల్ని మన ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక బౌల్‌లో ఒక కప్పు నిండా నేను మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని ముందుగా అయితే మనం క్లీన్ చేసి ఒక 3 అవర్స్ ముందే మనం నానబెట్టేసుకోవాలి. దీంతో పాటు ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇడ్లీ రవ్వని కూడా 3 టేబుల్ స్పూన్స్ నేను ఈ మినపప్పుకి సరిపడినంత అయితే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఈజీగా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా మాత్రం యాడ్ చేసుకోకండి. నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. ఎప్పుడైతే మనం మినపప్పు నానబెట్టేస్తామో ఈ ఇడ్లీ పిండిని కూడా అప్పుడే మనం నానబెట్టేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత చూడండి, మనకి మినపప్పు అయితే కంప్లీట్‌గా నానిపోయింది కదా. సో ఇక్కడ మినపప్పుతో సహా ఇడ్లీ పిండి కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మినపప్పుని మిక్సీ జార్‌లో తీసుకున్న తర్వాత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అయితే కొంచెమే నీళ్లు వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసామనుకోండి, పిండి ఎక్కువగా పల్చగా అయిపోతే మనకి ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తున్నాను కదా. సో ఇదే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మినపప్పుకి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇక్కడ మినపప్పు చూసారు కదా, ఎంత గట్టిగా మనకు కనిపిస్తుందో, అంటే వాటర్ లేకుండా పల్చగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో ఉన్నటువంటి వాటర్ని కూడా ఈ విధంగా మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసి మనం ఇందులోకి ఈ పిండిని కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్ ఉంది కదండి, బియ్యపిండి. ఈ బియ్యపిండిని ఏ కప్పుతో అయితే నేను మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ అనమాట. 1 కప్పు మినపప్పుకి 3 కప్స్ బియ్యపిండి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెమే వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు బేకింగ్ సోడాని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ చిట్టి చిట్టి పునుగులు ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి కదా, బూరల్లాగా వస్తాయి. ఈ పిండిని మనం మిక్స్ చేసేటప్పుడు వాటర్ మాత్రం కొంచెమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మినపప్పు అయితే ఇందులో కలిపాం కదా. సో కొంచెమే మనకి వాటర్ వచ్చేసి పడుతుంది. ఒక చిన్న బౌల్ నుండే కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కరెక్ట్ స్టెప్స్ మనం ఫాలో అవుతూ చేసామనుకోండి, ఈ చిట్టి చిట్టి పునుగులు వచ్చేసి క్రిస్పీగా చాలా రుచిగా ఫ్లఫీగా వస్తాయండి. చూడండి, నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా. చిట్టి చిట్టి పునుగుల్ని రౌండ్ షేప్లో మనం వేస్తాం కదా, అదే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం సెట్ చేసేసుకోవాలి. సెట్ అయిపోయిన తర్వాత నేను మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేసానండి. మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడైనా దీన్ని వేసేసుకోవచ్చు. అంటే ఈ పునుగుల్ని మీరు ఫర్మెంటేషన్ కాకుండా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. నేనైతే నైట్ మొత్తం పెట్టేసి ఫర్మెంటేషన్కి పెట్టేసి నెక్స్ట్ డే అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఉప్పును కూడా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగుల్ని వేసుకోవాలి. అది కూడా ఏంటంటే ఈ పునుగులు వేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద సెట్ చేసేయాలి గ్యాస్ ఫ్లేమ్ని. ఎందుకంటే తొందరగా ఇవి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చిట్టి చిట్టి పునుగులు రౌండ్ షేప్లో వేస్తున్నాను కదా, అదే విధంగా నెమ్మదిగా మనం రౌండ్ షేప్లో వేసామనుకోండి, పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. పునుగులు ఫ్రై చేసేటప్పుడు అలా వదిలేయకుండా నాన్ స్టాప్గా ఈ విధంగా టర్న్ చేస్తూనే ఉండాలి. అప్పుడైతేనే ఇవి ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోతాయి. లేదనుకోండి, మనం కలపకుండా అలా వదిలేసామనుకోండి, ఒకవైపు ఫ్రై అయిపోయి ఇంకోవైపు పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కదా. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇడ్లీ దోశలు యూస్ చేసే చట్నీతో ఈ పునుగుల్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈసారి ఈ పునుగులు మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.